అభివృద్ధి చేసే కూటమి వైపు ఉంటారో రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేసే వైపు ఉంటారో ఏలూరు ప్రజలు తేల్చుకోవాలని పుట్టా మహేష్ యాదవ్ పిలుపునిచ్చారు. ఏలూరు కూటమి తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పుట్టా మహేష్ యాదవుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. తనను గెలిపిస్తే యాదవులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. అందరికీ అందుబాటులో ఉంటూ ఇంటి మనిషిలా తోడుంటానని హామీ ఇచ్చారు. సమావేశంలో దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్తో పాటు కూటమి నేతలు ఆయా పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు. యువతకి ఉద్యోగాలు లేవు, మహిళలకు రక్షణ లేదు, అలాగే మన బీసీలు కూడా ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఏదైనా ప్రభుత్వం బీసీలకి మంచి పని చేసిందంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారే, ఇవాళ టీడీపీ పార్టీ. ఎప్పుడు కూడా బీసీని గుండెల్లో పెట్టుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ పార్టీ. ఒక్కసారి ఆలోచించండి, ఈ సీఎం లాస్ట్ టైము ఒక కోడి కత్తి డ్రామా వేశాడు. అది అయిపోయినాక గొడ్డల్లి వాళ్ళ చిన్నాన్ని చెప్పాడు. అది అయిపోయినాక ఇవాళ రాయితో కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు. ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకోవాలని అన్నా, ఆయన అర్ధ రాష్ట్రం తిరిగేశాడు. ఇప్పటికి అర్ధ రాష్ట్రం తిరిగినాక ఆయనకు అర్థమైంది ఏంటంటే ఆయన ఓడిపోతున్నాడని తెలిసిపోయింది. తెలిసిపోతే ఆయన ఓడిపోతున్నాడని తెలిసిపోతే ఇవాళ సింపతి కోసం ఒక కొత్త డ్రామా స్టార్ట్ చేసిండు. ఆ డ్రామా కూడా మీరు చూస్తే ఆయన పోయి ఆపరేషన్ థియేటర్లో పడుతుంది, ఏదో ఇది చేస్తున్నట్లు, డాక్టర్లు అందరు కూర్చొని ఒక ఫోటో దిగుతున్నట్లు, ఇవన్నీ చూస్తుంటే డ్రామా అనిపిస్తుందా లేదా? ఎంత నాటకం అనిపిస్తుందా లేదా? ఆయన ఓడిపోతుండే ఖచ్చితంగా తెలిసిపోయింది ఆయనకి. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, కార్యకర్తల మీద కేసులు పెట్టారు. ఈ రోడ్లన్నీ ఇప్పటివరకు ఒక డెవలప్మెంట్ లేదు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయలేదు, ఎక్కడ కానీ ఒక డెవలప్మెంట్ ఇది కాలేదు. ఒక బీసీలు కూడా మంచి పని కార్యక్రమం చేయలేదు. ఇతను ఏమన్నా చేశాడంటే ప్యాలెస్లో పడుకోవడం, డబ్బులు సంపాదించుకునే కార్యక్రమమే చేసిండు. ఈ 20 ఏళ్ళలో చేసిన కార్యక్రమం ఏమైనా ఉందంటే డబ్బులు సంపాదించుకునే కార్యక్రమమే చేశాడు. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ సొంత నాన్నల తమ్ముడిని చంపితే, వాళ్ళ చెల్లెళ్ళ రోడ్ల మీద తిరుగుతుంటే, ఇవాళ అదే వాళ్ళ మంచికే ఎవరు వాళ్ళ చిన్నాన్ని చంపారో అతనికే మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇతను ఈ 5 ఏళ్లలో వాళ్ళ చెల్లెలు కూడా కష్టపడింది కదా, ఈయన సీఎం అవడానికి వాళ్ళ చెల్లెలు కూడా ఒక కారణం కదా. అలాంటిది వాళ్ళ చెల్లెలకి ఈ 5 ఏళ్ళలో ఎంపీ టికెట్ ఎందుకు ఇవ్వలేదు? నువ్వు నీకు ఎంపీ టికెట్ ఇచ్చింటే మీ చెల్లి ఇంతవరకు వచ్చిండేది కాదు కదా. మీ చెల్లెలకి కాకుండా రిలయన్స్ వాళ్ళకి ఒక రాజ్యసభ టికెట్ ఎందుకు ఇచ్చావు? ఈయన ఎప్పుడైనా కానీ ఆయన మైండ్లో ఎప్పుడైనా కానీ డబ్బులే.